హాయ్ ఫ్రెండ్స్. మనం మీరు తీసుకున్న ఐటెమ్స్ అన్నిటిని మంచిగా నీట్‌గా కడుక్కోవాలన్నమాట. ఆనియన్స్, తర్వాత మనం తీసుకున్న టమాటాసు, మంచిగా నీట్‌గా కడుక్కుంటే దీని మీద ఉన్న డస్ట్ అనేసి మొత్తం అంటే క్రిములు ఏమైనా ఉన్నా కూడా మంచిగా వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఈ మధ్య అంతా అది ఏది ఫెర్టిలైజర్ బాగా వాడుతుర్రు కాబట్టికి మనకు అది ఇబ్బందిగా ఉంటదనమాట. అవి తింటే రోగాలొస్తాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ముక్కలు కోసుకుందాం. రండి స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ సాంబార్ ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఎగ్స్, టమాటాస్ ఒక 5 అండ్ పచ్చిమిర్చి అండ్ 2 ఆనియన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ అన్ని మెటీరియల్ని ముక్కలుగా కోసుకొని ఏ విధంగా కోసుకోవాలో నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది ఇలా అన్నీ కోసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం తీసుకున్న ఐటమ్స్ టమాటాని ఈ విధంగా కోసుకోవాలి ఫ్రెండ్స్, అండ్ ఆనియన్స్ ఈ విధంగా కోసుకోవాలి ఫ్రెండ్స్, అండ్ మిర్చిని ఈ విధంగా కోసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం రండి. ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాం, ప్రాసెస్ రండి. ముందుగా మనం ఈ కనెక్షన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాది ఎలక్ట్రికల్ స్టవ్ కాబట్టి ఇలా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, హీటర్ వస్తుంది. ఇది మీకు చెప్తున్నానే నేను స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలి. బాగా ఏడెక్కిన తర్వాత చూసుకొని అందులో నీళ్ళన్నీ పోయేలా చూసుకొని, గిన్నె బాగా ఏడెక్కింది ఫ్రెండ్స్, మనం కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. దాంట్లో మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని లైట్గా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ అలా మాడినప్పుడు, బాగా మార్చిన తర్వాత మనం కోసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మంచిగా అంటే గోరువెచ్చగా మాడిచ్చేంత వరకు మనం దీన్ని మూతతో మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మాడిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్టు, టమాటాస్, వేసుకొని కలుపుకొని దీనికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మంచిగా ఇవన్నీ టమాటా మొత్తం బాగా ఉడికేలా చూసుకోవాలి ఫ్రెండ్స్.
ఇలా బాగా ఉడకాలి. ఇంకా ఇంకా బాగా ఆ ముక్కలకు ఉన్న టమాటా జ్యూస్ మొత్తం కరిగేలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఉడికినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి తగ్గట్టుగా మన కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం తగ్గట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తక్కువ వేసుకున్నాం అంటే ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, కానీ తక్కువ వేసుకుంటే ఆ నీసు వాసన గలీజ్గా ఉంటుంది అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దానికి కొద్దిసేపు కారం మాడవాలి ఫ్రెండ్స్. మాడితే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. సూప్ బాగా ఇలా మాడిన తర్వాత మంచిగా కలుపుకొని తగినంత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పులుసు చేయాలి కదా, చింతపులుసు వేసుకోవాలి. ఈ మొత్తం కలుపుకున్న తర్వాత ఇది బాగా ఈడెక్కిన తర్వాత ఇలా హీట్ ఎక్కిన దాంట్లో ఇప్పుడు మనం ఉన్న 4 ఎగ్స్ కొట్టేయాలన్నమాట. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇది పెడతా చూడండి ఫ్రెండ్స్. ఇలా ఎగ్స్ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్స్ కొట్టిన తర్వాత దాని మీద మూత పెట్టేసి బాగా ఉడికించాలన్నమాట. ఏడి ఎగ్ పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి. ఇప్పుడు కొత్తిమీర అండ్ మసాలా వేసుకొని దింపుకోవాలి ఫ్రెండ్స్. మామూలు టేస్ట్ అదిరిపోలేదు ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఎగ్ పులుసు. బా మీరు ఇలా చేసుకొని తినండి. టేస్ట్ బాగలేకపోతే నాకు ఫోన్ చేసి కామెంట్ చేయండి, ఎలా ఉంటుందో చూపిస్తాను. సూపర్ ఫ్రెండ్స్, మామూలుగా లేదు.